నువ్వు ఉదయాన్నే 7 గంటలకు లేస్తావు. ఎహే, నాకు బ్రేక్ఫాస్ట్ వద్దు, ఏమి వద్దు అని అనుకుంటావు. ఆ తర్వాత ఫార్మల్స్ వేసుకుంటావు. బాగుంది బాగుంది. ఆ తర్వాత సెంటు మొత్తం కొట్టుకుంటావు. నెక్స్ట్ ఏం చేస్తావు తెలుసు కదా? ఆఫీస్కి బరాబర్ బరాబర్ పరిగెడతావు. నీకు టైం చూసుకోవడానికి కూడా సమయం ఉండదు. ఆఫీస్కు సర్రని పరిగెడతావు. ఆ తర్వాత నువ్వు ఆఫీస్కి వెళ్ళి ఇలా 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 టక్క 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 అని కొట్టుకొని 9 గంటలు వర్క్ చేస్తావు. ఆ బాస్ ఏదో ఒకటి చెప్తాడు, నువ్వు వర్క్ చేయాలి. వాడి కింద నువ్వు వర్క్ చేస్తూనే ఉండాలి. ఇది ప్రతిరోజు ఉండే ప్రాసెస్. వాడు చెప్పిన డెడ్ లైన్స్ పాటించాలి. లేదంటే నిన్ను జాబ్ లో నుంచి మహుమాటం లేకుండా పీకి పడేస్తాడు. నేను చెప్పినవన్నీ తలుచుకుంటుంటే దిమ్మ తిరిగిపోతుంది కదా. నువ్వు నీ కోసం బతకడం లేదు, ఎవరి కిందో బతుకుతున్నావు. ఇది కూడా ఒక ర్యాట్ రేస్. ఒక ఎలుక ట్రెండ్ మీ చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. దాని నుండి బయటికి రాలేదు, ఎందుకంటే అది ఒక ట్రాప్ లో ఇరుక్కొనుంది. నీకు ఒక షాకింగ్ ఫ్యాక్ట్ చెప్పమంటావా? ఇండియాలో 60% మందికి జాబ్ చేయడం ఇష్టం లేదు. మరి ఎందుకు చేస్తున్నారు? ఎందుకంటే అప్పులు తీర్చడానికి, ఈ యొక్క సొసైటీలో ఒక ఇమేజ్ రావడానికి. ఇప్పుడు బిజినెస్ గురించి మాట్లాడదాం. బిజినెస్ 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 లో ఏ రూల్స్ ఉండవు. గెలిచేవాణ్ణి దేవుడిలాగా చూస్తారు, ఓడిపోయేవాణ్ణి కుక్క కంటే హీనంగా చూస్తారు, ఒక మూర్ఖుడు అనుకుంటారు. ఇదే నిజం, అంతే. ఇక్కడ లాజిక్ కంటే నీ యొక్క గట్స్ ఎక్కువగా పనికొస్తాయి. దమ్ము ఉండాలి బిజినెస్ పెట్టాలంటే, మాస్టర్ మైండ్ సెట్ ఉండాలి. లేదంటే నువ్వు బిజినెస్ లోకి దిగకు. ఆ యొక్క ప్రెషర్ ని హ్యాండిల్ చేయాలి. ఈ యొక్క సమాజం, ఈ యొక్క పేరెంట్స్ ప్రతి ఒక్క ప్రెషర్ ని హ్యాండిల్ చేయాలి. ఇవన్నీ హ్యాండిల్ చేయగలవా? అప్పుడు బిజినెస్ పెట్టు, లేదంటే పెట్టకు. 9 to 5 జాబ్ చేయి. మీ కాడ ఏమైనా పనికొచ్చే బిజినెస్ ఐడియాస్ ఉంటే కమెంట్ చేయండి మిత్రులారా. మరొకరు దాన్ని చూసి మారవచ్చు కదా, అందుకే కమెంట్ చేయండి. బిజినెస్ అనేది ఒక బ్యాటిల్ రాయల్ లాంటిది. అందులో ఆ యొక్క కస్టమర్స్ ఉంటారు కదా, వాళ్ళే నీ యొక్క సైనికులు. నీ యొక్క ధైర్యమే నీ యొక్క వెపన్. నీ యొక్క కన్సిస్టెన్సీ నీ యొక్క వెపన్. ఒకటి మిత్రులారా, నువ్వు జాబ్ చేస్తే నీ యొక్క ఇంటికి వెళ్ళాలన్నా ఎవడో వాడు బాస్ ఉంటాడు కదా, వాడి యొక్క పర్మిషన్ తీసుకోవాలి. నీకు ఫ్రీడమ్ ఉండదు. నీ యొక్క లైఫ్ యొక్క పర్పస్ ఏంటి మిత్రమా? ఫ్రీడమ్. లైఫ్ అంటే ఒక స్వేచ్ఛ ఉండాలి. జాబ్ చేస్తే నీకు ఆ స్వేచ్ఛ ఉండదు. చదువు, పెళ్లి, ఉద్యోగం, ఈఎంఐ, ఇది సేఫ్ పాత్. నీకు డిసిప్లిన్ నేర్పుతుంది. కరెక్ట్ పాత్ లో వెళ్తావు. నో రిస్క్, సేఫ్ పాత్. నువ్వు గనక ఇప్పుడు జాబ్ లో ఉంటే అక్కడ నీకు ఆనందంగా ఉందా లేదా ప్రెషర్ గా ఉందో కమెంట్ చేయి. నీ యొక్క వాల్యుబుల్ కమెంట్ చాలా మందికి ఇన్స్పిరేషన్ అవుతుంది. కమెంట్ చేయి మిత్రమా, ఫాస్ట్ గా. మర్చిపోకు, నువ్వు బిజినెస్ చేస్తూ జాబ్ చేస్తూ చేయగలిగేది ఒకే ఒక్కటి, కంటెంట్ క్రియేషన్. నువ్వు జాబ్ చేస్తూ నేను ఇలా ఉన్నాను, నా పరిస్థితి ఇలా ఉంది, నేను ఇక్కడ వర్క్ చేస్తున్నాను, నా సాలరీ ఇంత, ఇలా ఆడియన్స్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ నీ యొక్క లైఫ్ స్టైల్ ని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు కంటెంట్ క్రియేషన్ ద్వారా. అలా కాకుండా బిజినెస్ అయితే నేను ఇంత ఇన్వెస్ట్మెంట్ చేశాను, నేను డైలీ ఇంత ఎర్న్ చేస్తాను, నా యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, నాకు ఇంతమంది కస్టమర్స్ వచ్చారు, నాకు ఇంత ప్రాఫిట్ వచ్చింది, నాకు ఇంత లాస్ వచ్చింది, ఇదంతా చెప్పచ్చు కంటెంట్ క్రియేషన్ ద్వారా. సో జాబ్ అండ్ బిజినెస్ లో కూడా మనం కంటెంట్ క్రియేషన్ చేయొచ్చు.
ఎవరైతే ఆలోచించండి, ఇప్పుడు కూడా మీరు కంటెంట్ క్రియేషన్ చేయొచ్చు కదా. ఒక మొబైల్ ఫోన్, ఇది చాలు. మీ యొక్క లైఫ్ స్టైల్ ఎక్స్ప్లెయిన్ చెయ్యండి. అప్పుడు మీ యొక్క ప్రొఫైల్ బూమ్, కొద్ది రోజుల్లోనే మీకు మ్యాసివ్ సక్సెస్ రావచ్చు. లేదా 1 year 2 year, మీరు చెప్పేదాన్ని బట్టి లేదా మీ యొక్క లక్కుని బట్టి ప్రతి ఒక్క దాని మీద ఆధారపడి ఉంటుంది. కొన్నిసార్లు మీ యొక్క అన్ఫేర్ అడ్వాంటేజ్ ద్వారానే మీరు సక్సెస్ పొందొచ్చు కంటెంట్ క్రియేషన్ లో. జాబ్, బిజినెస్ కంటే కంటెంట్ క్రియేషన్ లో చాలా మనీ వస్తుంది. కానీ కంటెంట్ క్రియేషన్ కూడా ఒక సైలెంట్ జర్నీ మిత్రమా. నీకు చాలా తలకాయ నొప్పి వస్తుంది. నువ్వు పెట్టే వీడియోలకి లైకులు రావు, కమెంట్స్ రావు, వ్యూస్ రావు. నీకు నరకంలాగా అనిపిస్తుంది. కానీ కంటెంట్ క్రియేషన్ లో ఒక వెపన్ ఉంది మిత్రమా, అదే కన్సిస్టెన్సీ. పవర్ఫుల్ వెపన్. నువ్వెన్నెళ్ళు కష్టపడితే అంత రివార్డ్ నీకు వస్తుంది. కన్సిస్టెన్సీ ఒక గేమ్ లాంటిది. నువ్వు జస్ట్ ఫోకస్ చేయాలి. ఈరోజు చేసిన వీడియోకి, రేపు చేసే వీడియోకి డైలీ ఏదో ఒక ఇంప్రూవ్మెంట్ ఉంటే వన్ డే యూ విల్ అచీవ్ సక్సెస్. మార్క్ మై వర్డ్స్. కానీ దీంట్లో ఉన్న ప్రెషర్ ఏంటంటే క్రిటిసిజం. నీకు ఎప్పుడు క్రిటిసిజం ఉంటుంది. ఫ్యామిలీలో రికగ్నైజేషన్ ఉండదు. సమాజంలో నీకు ఒక మంచి పేరు రావాలంటే చాలా సమయం పడుతుంది. మిత్రమా, నువ్వు జాబ్ చేయకుంటే ఫ్యామిలీ నుండి ప్రెషర్, నువ్వు బిజినెస్ చేస్తే సమాజం నుండి ప్రెషర్, ప్రతి ఒక్క చోట నుండి నీకు ప్రెషర్. నువ్వు నాశనం కావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. కంటెంట్ క్రియేషన్ చేస్తే నీ నుండి ప్రెషర్. ఒక పచ్చి నిజం చెప్పమంటావా, నువ్వు ఏది చేసినా నీకు ప్రెషర్ ఉంటుంది. ఖచ్చితంగా ప్రెషర్ ఉంటుంది. ఫైనల్ గా ఒక పచ్చి నిజం చెప్పి వెళ్ళిపోతాను. జాబ్ కోసం చదవకండి, బిజినెస్ లో భయపడకండి, కంటెంట్ క్రియేషన్ టైం పాస్ కి చేయకండి. ఇంతే, పచ్చి నిజం ఇదే. ఈ యొక్క వీడియో మొత్తానికి ఇదే మూలం. మిత్రమా, నీకు ఏది ఇష్టమో, నీకు ఫ్రీడమ్ ఏది ఇస్తుంది, నీకు హ్యాపీనెస్ ఏది ఇస్తుంది, ఆ యొక్క పాత్రలో వెళ్ళాలని కోరుకుంటున్నాను. అది ఏదైనా కావచ్చు. ఓకే మిత్రులారా, ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయి, సబ్స్క్రైబ్ చేయి, బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని కమెంట్ చేయి. నువ్వు ఏది చేస్తావో, నీ యొక్క ప్యాషన్ ఏంటో ఎప్పుడు కమెంట్ చేయకు. ఎందుకంటే నీ యొక్క గోల్స్ ని ఎవరికి షేర్ చేసుకోకు. నాకైనా ఎవరికి షేర్ చేసుకోకు. నీకు సాటిస్ఫాక్షన్ ఉండదు. అంతే మిత్రమా. బాయ్. సీ యూ. గుడ్ మార్నింగ్.